శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా నమాతుః పరదేవతా న హరే పరతస్త్రాతా నానృతాః తాత్మకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 70వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున మనం చెప్పాం, భరతుడు సంసారమనేటువంటి సంఘములో నుంచి బయటపడి భగవంతుడైనటువంటి హరిని చేరుకోవాలి అని చెప్పేసి అతడు తపస్సులకై అడవులకు వెళ్ళినటువంటి వాడు. ఒక జింకచేత ప్రేమకు లోనైనటువంటి వాడై ఆ పైన జింక జన్మను తీసుకొని ఆ జన్మను కూడా తొలగించుకొని తిరిగి భరతుడుగానే పుట్టి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి నామాన్ని తను నిత్యము కూడా శ్రవణము చేసి మననము చేసి మనస్సులో ఆయన రూపాన్ని ధ్యానించినటువంటి కారణం చేత అంత్యకాలంలో ఆ యొక్క భరతుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని చేరుకున్నారు అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాంటి గొప్పవాడైనటువంటి భరతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రం అనేటువంటిది చెప్పటానికి మా నరులు కానీ దేవతలు కానీ 1000 నాలుకలు కలిగినటువంటి సహస్ర ఫణి ఆ ఆదిశేషుడు కూడా చాలడయ్యా, అంత గొప్పవాడు భరతుడు అని చెప్పేసి శుకుడు పరీక్షిత్ మహారాజుతో చెప్పాడు. అప్పుడు పరీక్షిత్ అడిగాడు, స్వామి, ఇంత గొప్పవాడైనటువంటి ప్రియవ్రతుని వంశములో పుట్టినటువంటి వాడు యొక్క భరతుడు, మరి ఈ ప్రియవ్రతుడు మీరు చెప్పారు ఒకానొకప్పుడు భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కర్మసాక్షి. ఈ సూర్యనారాయణుడు మనకు దినయామిన్యౌ సాయం ప్రాతః అని చెప్పేసి ప్రతిరోజు కూడా సూర్యోదయము సూర్యాస్తమయం వరకు ప్రతినిత్యము కూడా ఉదయం జరుగుతుంది, ఆ తర్వాత సాయంకాలం వరకు సూర్యుడు కనిపిస్తాడు. కానీ సూర్యుడు కొంతకాలం మనకు సగభాగం దినములో కనపడకుండా ఉంటాడు. మరి అలాంటి భాగంలో ఉన్నటువంటి సూర్యుని కూడా చూడాలి, ఈ భూమిపైన ఎప్పుడు కూడా చీకటి లేకుండా చేయాలని చెప్పేసి ఒకానొక రోజున ప్రియవ్రతుడు సూర్యుని యొక్క రథముతో సమానమైనటువంటి వేగంగా పరిగెత్తగలిగినటువంటి వేగంగా ప్రయాణించగలిగినటువంటి దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి సూర్యగోళం చుట్టూ 7 మార్లు ప్రదక్షిణం చేశాడు అని చెప్పనన్నారు. మరి ఆ ప్రదక్షిణం చేయడం చేత సూర్యగోళము చుట్టూ 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. ప్రతి ద్వీపం నుంచి పక్కలో ఉన్నటువంటి ద్వీపానికి మధ్యలో ఉన్నటువంటి యొక్క స్థలమంతా కూడా సముద్రాలుగా ఏర్పడ్డాయి. ఆ విధంగా 7 సముద్రాలు 7 ద్వీపాలు ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పారు కదా స్వామి. మరి ఆ 7 ద్వీపాలు ఎలా ఉన్నాయి, ఆ ద్వీపాలను ఎవరెవరు పాలించారు, ఆ వివరాలన్నీ కూడా చెప్పి నన్ను అనుగ్రహించండి స్వామి అని చెప్పేసి పరీక్షిత్ సుఖమహర్షిని అడిగాడు. ఎందుకంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రము, ఆ శ్రీమన్నారాయణుని యొక్క లీలలు వింటూ వింటూ ఉంటే శరీరానికి కొన్ని జన్మల నుంచి సంపర్కంగా వస్తూ ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా ధ్వంసమైపోతుంది. ఎప్పుడైతే పాపరాశి ధ్వంసమైపోతుందో మన యొక్క మనసు మంచి ఆలోచనల చేత సత్సంగం వైపు మళ్ళుతుంది. మళ్ళినటువంటి కారణం చేత సత్సంగం చేత మనమందరం కూడా ఒక సద్గురువు యొక్క పాదములను ఆశ్రయించి దివ్యమైనటువంటి దారిలో నడుస్తూ పునరావృత్తి రహితమైనటువంటి శ్రీ వైకుంఠాన్ని ఈ జన్మంలోనే పొందవచ్చు అని చెప్పేసి శుకుడు పరీక్షిత్ మహారాజుతో చెప్తూ, నాయనా పరీక్షిత్ మహారాజా, నువ్వు భారత భూమి ఇప్పుడు కురుజంగాల ప్రదేశంలో ఉన్నావు, అంటే హస్తినాపురంలో ఉన్నావు. ఈ భూమి ఎంత గొప్పదో చెబుతాను విను. నిజానికి ఈ భూమి పైన
ఈ భారత భూమిలో పుట్టడం అనేటువంటిది కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ మనకు లభ్యం కాదు. దేవతలు సైతం, గంధర్వులు సైతం, సిద్ధులు, విద్యాధరులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ప్రతి ఒక్కరూ కూడా భారత భూమిపైన పుట్టాలి పుట్టాలి పుట్టాలని చెప్పేసి తహతహలాడుతూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటి భూమిపైన ఉన్నాం. మరి ఈ భూమిపైన ఉంటూ ఈశ్వరుడిచ్చినటువంటి శరీరాన్ని మనం సద్వినియోగం చేసుకొని పరోపకార బుద్ధి చేత నిరంతరం కూడా జీవిస్తూ మనస్సులో ఏ ఇసుమంత కూడా పాపమైనటువంటి ఆలోచనలు రానివ్వకుండా, ఎందుకంటే పాపపు ఆలోచనలు వచ్చిన కారణం చేత మనం పాపములు చేస్తాం. పాపములు చేస్తే శరీరము దుఃఖభూయిష్టమవుతుంది. భవిష్యత్తులో మనం దుఃఖాలు పొందుతాం. దుఃఖాలు పొందినటువంటి కారణం చేత ఆ తర్వాత జీవుడు పడిపోతాడు. పడిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ పాపాలు చేసిన కారణం చేత వాడు నరకాన్ని పొందుతాడు. నరకంలో నరకయాతనలు అనుభవిస్తాడు. మళ్ళా జీవుడుగా పుడతాడు. గత జన్మం యొక్క స్మృతి చేత మళ్ళా వాడు పాపాలు చేయడం అనేటువంటిది మొదలు పెడతాడు. ఈ విధంగా ప్రతి జన్మములో కూడా పుట్టడము, పాప పనులు చేయడము, దరిద్రంగా బ్రతకడము, దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని ప్రతి నిత్యము కూడా అనుభవిస్తూ అంత్యంలో నరకయాతనలు అనుభవిస్తూ ఉండడం. ఈ విధంగా ఎన్నో కోట్ల ఉపాధులలో కోట్ల జన్మలు ఎత్తి 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 కానీ చిట్ట చివరికి బ్రహ్మకల్పంలో కానీ వాడు మోక్షాన్ని పొందలేడయ్యా. అప్పుడు కూడా మోక్షాన్ని పొందగలడా అంటే అది కూడా మనం చెప్పలేము. కానీ ఈ భరతభూమిలో ఉన్నటువంటి వాడు సర్వసంగ పరిత్యాగి ఒక్క క్షణకాలం చాలు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణాలను మనసులో ధ్యానం చేస్తే వాడు ఈ జన్మంలోనే, ఈ నేలపైనే, ఇక్కడే సాక్షాత్తుగా మోక్షాన్ని పొందుతాడని చెప్పేసి శుకుడు పరీక్షిత్తుతో చెప్తున్నాడు. ప్రియవ్రతుని యొక్క వంశంలో పుట్టినటువంటి ఈ భరతుడు కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి చరణములను మనస్సులో ధ్యానం చేసి అక్కడ పులస్త ఆశ్రమంలో ఉండి భగవంతుని యొక్క చరణ కమలములకు ఆలవాలమైనటువంటి ఆ దివ్యమైనటువంటి పులస్తాశ్రమంలోనే భగవంతుని దర్శనము చేసుకొని ఆయనలో ఐక్యమైపోయాడు. ఆ తరువాత భరతునికి 5 మంది కుమారులు అని చెప్పాను. అందులో పెద్దవాడు సుమతి. సుమతిని రాజ్యాభిషిక్తుని చేశారు. సుమతి చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా ఒకరోజు సుమతి అనేటువంటి రాజు భరతుని యొక్క కుమారుడు సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ఆ కాలములో కొన్ని పాషండ మతాలకు చెందినటువంటి వారందరూ కూడా, బౌద్ధ మతానికి చెందినటువంటి వారందరూ కూడా సుమతి దగ్గరికి విచ్చేసి ఆయనను అనేక రీతులుగా స్తుతులు చేశారు. నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు లేడు, నీ అంత తేజోబల సంపన్నుడైనటువంటి రాజు ఈ ముల్లోకాల్లో ఎక్కడ వెతికినా కూడా కనపడరు అని చెప్పేసి సుమతిని అనేక రీతులుగా స్తుతులు చేశారు, పొగిడారు. ఆ పొగడ్తలకు సుమతి పొంగిపోయి మీకేం కావాలో కోరుకోండి, ఇంతగా నన్ను పొగుడుతూ ఉన్నారు, నా యొక్క గుణ విశేషాలు నాకే తెలియదు, నాకు తెలియనటువంటి గుణాలన్నీ కూడా మీరు చెప్తున్నారు కాబట్టి మీకేం కావాలో కోరుకోండి అంటే ఆ యొక్క వచ్చినటువంటి పాషండ మతస్థులందరూ కూడా సుమతితో అంటున్నారు, ఓ రాజా, మీరు ఇన్ని యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తున్నారు, మీకు తెలుసా యజ్ఞము చేసేటువంటి సమయంలో కొన్ని లక్షల టన్నుల ద్రవ్యమంతా కూడా యజ్ఞంలో వేస్తూ ఉన్నారు. అనేక రీతులుగా మనము సంపాదించినటువంటి ఆ ద్రవ్యాన్ని వెచ్చించి నెయ్యిని తీసుకుని వచ్చి యజ్ఞంలో పోస్తున్నారు. ఏమి ప్రయోజనము? యజ్ఞంలో నెయ్యి వేస్తే నెయ్యి కాలిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, బూడిదిగా మారిపోతుంది, ధూమముగా మారిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఈ నెయ్యిని, యజ్ఞంలో ఉపయోగించేటువంటి యజ్ఞ సామాగ్రిని, ఈ పదార్థాలందరినీ కూడా 10 మందికి పంచండి. మానవ సేవే మాధవ సేవ. అంతేకాదు యజ్ఞములు చేయడం వల్ల అక్కడ కూర్చొని పనిచేస్తూ ఉంటే చేసేటువంటి వాడి యొక్క సమయమంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి యజ్ఞములు అక్కర్లేదు, భగవంతునికి అభిషేకాలు అక్కర్లేదు. ఇవన్నీ కూడా లేకుండా నిరంతరం కూడా ప్రజలు పనులు చేసుకునేటట్లుగా పురమాయించండి, యజ్ఞాలు మానుకోండి, భగవద్ధ్యానం మానించండి, అభిషేకాలు మాన్పించండి, హరికథలు మాన్పించండి. హరికి సంబంధించినటువంటి గుణ విశేషాలు తెలిపేటువంటి దివ్యమైనటువంటి కథలు ఎక్కడైనా చెబుతుంటే ఆ సమయమంతా కూడా వారికి వృధా అయిపోతుంది, పనులు చేసుకోలేకుండా అయిపోతారు. కాబట్టి ఇవన్నీ మాన్పించండి అని చెప్పేసి సుమతి యొక్క చెవిలో అనేక రకాలుగా వాళ్ళు చెప్తారు. ఎంతగా చెబుతారంటే సుమతి యొక్క మనసు మారి వాడు పాషండ మతంలోకి మారేంత వరకు చెబుతూనే ఉంటారు. వారు ఎన్ని మార్లు చెప్పినప్పటికీ కూడా నిరంతరం కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నటువంటి హరియే సాక్షాత్తుగా ఆ యొక్క వంశములో పుట్టినటువంటి ప్రియవ్రతుని వంశములో పుట్టినటువంటి ఆ యొక్క సుమతి ఆ భగవంతుని యొక్క అంశతేత పుట్టాడు కాబట్టి, ఆ భగవంతుని యొక్క అంశావతారమైన భరతునికి కొడుకుగా పుట్టాడు కాబట్టి ఆ సుమతి వారు ఎన్ని చెప్పినా వారి మనసులో ఎక్కలేదు. వీరు అనేక రీతులుగా చెప్పారు కానీ వారి యొక్క వైనము
ఫలించగా, వారి మనసులో ఉన్నటువంటి భావన ఫలించగా వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళా వచ్చారు. మళ్ళా ఆయనకు పాషండ మతాన్ని పట్ల నూరిపోశారు. ఎన్నో మార్లు వచ్చారు, కానీ విఫలలై వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే సుమతి మాత్రము ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని తర్వాత ఎంతోమంది రాజులు ఈ యొక్క భగవంతుడిచ్చినటువంటి ప్రియవ్రతుడు సంపాదించినటువంటి జంబూద్వీపాన్ని, ఎందుకంటే ప్రియవ్రతుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి అగ్నిధ్రునికి జంబూద్వీపాన్ని ఆయన రాజ్యాభిషిక్తుని చేశాడు కాబట్టి ఈ జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో భరతుడికి 9 మంది కొడుకులు పుడతారు. ఆ 9 మంది కొడుకులకందరికీ కూడా ప్రియవ్రతుడు తన యొక్క పెద్ద కుమారుడైనటువంటి అగ్నిధ్రుడి ఈ సప్తద్వీపంలో మొట్టమొదటిదైనటువంటి జంబూద్వీపానికి రాజ్యాభిషిక్తుని చేశాడు. ఆ విధంగా రాజ్యాభిషిక్తిని చేసిన తర్వాత ఆ జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో ప్రియవ్రతుని తర్వాత వస్తున్నటువంటి రాజుల్లో అందరిలో కూడా ఋషభుడు అనేటువంటి రాజున్నాడు. ఆ ఋషభుడు తన యొక్క 9 మంది కొడుకులకు జంబూద్వీపాన్ని 9 భాగాలుగా చక్కగా విభజించి ఎవరి పేరుతో వారి యొక్క రాజ్యాలు విస్తరిల్లేటట్లుగా ఆయా పేర్లతో అవి భూమిపైన విరాజిల్లేటట్లుగా అనుగ్రహించాడు. ఆ విధంగా ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజ్యంలోనే సుమతి పుట్టాడు. అదే సుమతి యొక్క వంశంలో వారి తర్వాత విరజుడు అనేటువంటి వాడు కూడా పుట్టాడు. ఆ ప్రియవ్రతుని యొక్క వంశంలో వారి యొక్క తరాల్లో ఒకరి తర్వాత ఒకరు పుడుతున్నటువంటి తరాల్లో గయుడు అనేటువంటి వాడు కూడా పుట్టాడు. ఈ గయుడు పరమ విష్ణు భక్తుడు. వారి యొక్క వంశానికే వన్నె తెచ్చేటువంటి విష్ణుభక్తి కలిగినటువంటి వాడు. నిరంతరం కూడా సత్యవాక్ పరిపాలనం, ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలోనే నడచాలి, ప్రతి ఒక్కరు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణని అందరూ కూడా సేవించాలని చెప్పేస్తూ ప్రజలందరినీ కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, వారికి సంతోషం కలిగేటట్లుగా వారిని ఆదరించడం, అంతేకాకుండా వారికి ఏదైనా దుఃఖం సంభవిస్తే ఆ దుఃఖాన్ని తాను పంచుకొని దుఃఖం తొలగిపోవడానికి ఏదైనా మార్గం ఉంటే ఆలోచించేటువంటి వాడు. ఎవరైనా తన్ను ధిక్కరించినట్లుగా కానీ సత్య ధర్మ మార్గాలను ధిక్కరించినట్లుగా కానీ ప్రవర్తిస్తే వారిని దండించడం, ఈ విధంగా గయుడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా రాజ్యపాలన చేస్తూ ప్రతినిత్యము కూడా భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని, యజ్ఞపురుషుడైనటువంటి పరమేశ్వరుని సేవ చేస్తూ ఆ పరమేశ్వరుడు తన యొక్క హృదయంలో ఉన్నట్లుగా ప్రతినిత్యం కూడా భావన చేస్తూ అదే పరమేశ్వర భావన చేతనే ప్రజలనందరినీ కూడా సంతోషింపజేస్తూ ఉన్నాడు అని చెప్పేసి శుకుడు పరీక్షిత్ మహారాజుతో చెప్పాడు. దారుణీ జనములందు, అందుకే ఒక మాట అక్కడ శుకుడు చెప్తాడు పరీక్షిత్ మహారాజుతో, నాయన పరీక్షిత్ మహారాజా, ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రజలందరినీ కూడా ఆయన ఎలా పరిపాలించాడో చెబుతాను విను అని చెప్పేసి, ధర్మ మార్గంబున దారుణీ జనులను ప్రేమతో పోషణ ప్రేషణ ఉపలాలన శాసనాది లక్షణముల చేత పోషించుచును, యజ్ఞమునందు యజ్ఞ పురుషునీశ్వరున్ చిత్తమున నిలిపి సేవించి స్వాంతమందున్న ఆ ఈశ్వరునిగాంచి స్వాంతమందున్న ఈశ్వరునిగాంచి అఖిల జీవతతికి ఆనందమొసగుచు అఖిల జీవతతికి ఆనందమొసగుచు ఉభయ వృత్తుల రాజ్యంబు చేసే సత్యమందు మిగుల సత్సేవయందు ధర్మమందు యజ్ఞ కర్మమందు గయుడు వసుధలోన కంజాక్షుడే గాని మానవుండు కాడు మానవేంద్ర. ఆ గయుడు నిరంతరము కూడా రాజ్యం పరిపాలించేటువంటి రోజులలో తన ప్రజల్ని ఎలా చేశాడయ్యా పరిపాలన అంటే, ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు, వారిని ఆనందింపజేశాడు, వారి కోరికలన్నీ కూడా తీర్చాడు, వారి దుఃఖాలు పోగొట్టాడు, ఎవరైనా ధిక్కరిస్తే వారిని దండించాడు. ఈ విధంగా కూడా ప్రజలను అన్ని రకాలుగా సామదాన భేద దండోపాయములనేటువంటి 4 మార్గములలో ఎవరెవరిని ఏ విధంగా సంతోషపెట్టాలో ఆ విధంగా వారిని సక్రమమైనటువంటి మార్గంలో నడిచేటట్లుగా చూస్తూ యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని హృదయములో నిలుపుకొని అతడు ప్రశాంతంగా ఉంటూ ప్రతి నిత్యము కూడా నారాయణ నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉన్నాడంట. ఎందుకయ్యా అంటే, మన శరీరము అనేకమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు కలిగినటువంటి అరిషడ్ వర్గాలకు లోనైనటువంటి ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి భవనము ఈ దేహము. ఈ దేహము దగ్గరికి ఈ రాజ్యము ఈ యొక్క ఉపాధిలో ఉన్న కారణం చేత, మహారాజుగా సింహాసన స్థానములో కూర్చున్న కారణం చేత ఎన్నో రకములైనటువంటి బుద్ధులు, చెడు బుద్ధి కలిగినటువంటి వారు వస్తారు, మంచి బుద్ధి కలిగినటువంటి వారు వస్తారు, వారు మనతో మాట్లాడతారు. వారి యొక్క మాటలు మన యొక్క మనసుపైన ప్రేరేపితం అవుతాయి. ప్రేరేపితం అయిన కారణం చేత ఎదుటి వారి పట్ల ఎవరి పట్లనైనా మనం దురుసుగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మన మనసు వాడి యొక్క మాటలకు ప్రకోపించి ఎదుటి వారికి ఇబ్బంది కలగజేయకుండా ఉండటాని కోసమని చెప్పేసి గైడు నిత్యము కూడా నారాయణ నామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. నారాయణుని యొక్క దివ్య చరణాలను మనస్సులో పెట్టుకున్నాడు. అందుకే
ఈ లోకంలో ఎవరైతే నిరంతరం భగవన్నామాన్ని సంకీర్తన చేస్తూ ఉంటారో, నిరంతరము కూడా భగవన్నామాన్ని వాళ్ళు స్మరణ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు భగవన్నామాన్ని స్మరణ చేయాలంటే చెప్తాడు అక్కడ, కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్ప ముఖపీడల నందిన చోట, ఆర్తుడై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని మీద నక్కాలుని యాతనా వితతిగానరు పూనరు దుఃఖభావమున్ అంటారు. మంచి సంతోషం కలిగింది భగవంతుని నామం పట్టుకొని, అయ్యా నీ యొక్క అనుగ్రహం వల్లనే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను అని చెప్పాలంట. సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడు కనపడకుండా ఉండకూడదు, సంతోషంలో భగవంతుని చూడాలి. దుఃఖము కలిగింది, అయ్యా అది కూడా నీ కారుణ్యమే, నీ కారుణ్యం చేతనే నేను దుఃఖాన్ని పొందాను, నేను దుఃఖాన్ని పొందిన కారణం చేత ఈ దుఃఖం అనేటువంటి దాన్ని నా శరీరానికి తగిలేటట్టుగా చేసి నా పాపాన్ని నువ్వు ఈ రూపంలో తొలగిస్తున్నావా అని చెప్పేసి భగవంతుని నామాన్ని పట్టుకోవాలి. కొట్టబడి కుందిన చోట, వ్యాపారంలో కుదేలైపోయాడు, దెబ్బ తినరానటువంటి భయంకరమైనటువంటి దెబ్బ పడింది, అయినప్పటికీ కూడా భగవన్నామాన్ని వదిలిపెట్టకూడదు. మహాజ్వరాదులను ప్రేలిన చోట 102 డిగ్రీలు 103 డిగ్రీల వరకు భయంకరమైనటువంటి విషజ్వరం వచ్చింది, అయినా భగవన్నామాన్ని వదిలిపెట్టకూడదు, ఆయన తిట్టకూడదు. నీవు పనికి మాలిన వాడివి, నేను నిరంతరం నీ నామాన్ని పట్టుకుంటే నాకు నువ్వు జ్వరం తెప్పిస్తావా అని చెప్పేసి భగవంతుని దెప్పి పొడచకూడదు అంటాడు. ఎందుకంటే మనను ఏదో రకంగా ఉద్ధరించాలని చెప్పేసి, ఎంతో భయంకరమైనటువంటి పాపాలు తీసివేయాలంటే ఏదో రకంగా మానవుని యొక్క మనస్సు క్షోభ పెట్టాలి. మనస్సు క్షోభకు గురి అయితేనే ఆ పాపం కడిగేయబడుతుంది. అయితే ఒక పాపము జీవుడు చేసినటువంటి ఒక రకమైనటువంటి పాపము వల్ల, దుష్టపూరితమైనటువంటి కృత్యం వల్ల పొందేటువంటి పాపము ఒక సుకృత్యము చేసినందువల్ల పోతుంది అంటే అది పొరపాటు. సుకృతం చేయడం వల్ల వాడు పుణ్యాన్ని పొందుతాడు, దుష్కృతం చేసిన కారణం చేత వాడు పాపాన్ని పొందుతాడు, ఆ ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే అంటాడు. అయితే భగవన్నామాన్ని పట్టుకుంటే పెద్ద దెబ్బ తగలవలసినటువంటి చోట చిన్న దెబ్బ తగిలి మనస్సుకు గాయమై ఆ యొక్క పాపాన్ని భగవంతుడు తొలగిస్తాడు. కాబట్టి ఆ విధంగా యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని మనసులో పెట్టుకునేటువంటి వాడు, సర్వకాల సర్వావస్థల యందు నారాయణ నామాన్ని జపం చేసేవంటి వాడు, ధీరులు నిరపేక్షలు ఆత్మారాములునైన మునులు నిత్యము నారాయణ స్మరణ చేయుచుందురు, నారాయణుని డట్టివాడు నవ్య చరిత్ర అంటాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ధీరులు మహాజ్ఞానము కలిగినటువంటి వారు, వారికి ఏమీ తెలియక ఏదో వీళ్ళు పనికిమాలిన వాళ్ళు అనుకుంటారేమో, ఎప్పుడు నారాయణ 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 అంటూ ఉంటారు, వీరికి నారాయణ నామము తప్ప అన్యములేమో తెలియవో అని అనుకుంటారేమో. అది కాదు నాయన, నారాయణ నామం అనేటువంటిది అంత గొప్పదైనటువంటి నామము. ఆ నామము కలిగినటువంటి భగవంతుడు చాలా గొప్పవాడు, అతని గుణాలు వర్ణించడము ఎవ్వరికి కూడా సాధ్యము కాదు. ఎలాగంటే మశ్చికంబు గాలికెగరి వినతాత్ముని చేరగలేని రీతి, గాల్లో ఎగిరేటువంటి దోమ కానీ ఈగ కానీ పక్షి కానీ ఎంతవరకు ఎగరగలదు, ఎంతో కొంతవరకు మాత్రమే ఎగరగలదు. కానీ ఆ పైన ఎగిరేటువంటి గర్త్పంతుని కానీ ఆ పైన ఉన్నటువంటి ఆకాశాన్ని కానీ అది చేరుకోలేదు. ఆ విధంగా నారాయణుని యొక్క దివ్యమైనటువంటి గుణ లీలా విశేషాలు చెప్పడము ఎవ్వరి చేత కూడా కాదు, నిజానికి నా చేత కూడా కాదు. అయినప్పటికీ కూడా తెలిసిన కొన్ని విషయాలు చెప్పి నేను కృతార్థుడనవుతాను అని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నాడు. అన్ని గొప్ప గుణాలు కలిగినటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నారాయణ నామాన్ని నిరంతరము కూడా అతని యొక్క హృదయ ఫలకంలో ఉంచుకున్నాడు గయుడు. ఆ కారణం చేత వాడి దగ్గరికి ఎలాంటి వారు వచ్చినప్పటికీ కూడా వాడు సాత్వికమైనటువంటి గుణము కలిగినటువంటి వాడిగా మారి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి యజ్ఞమందు యజ్ఞ పురుషుడు ఈశ్వరున్ చిత్తమున నిలిపి సేవించి స్వాంతమందున్న ఆ ఈశ్వరునిగాంచి నిరంతరము కూడా భగవంతుని మనసులో తలుచుకొని సేవించి ఆయన నామాన్ని అనుకొని 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 ఆ రూపాన్ని తలచి 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 జపం చేస్తున్నటువంటి కారణం చేత ఆ భగవంతుని యొక్క రూపం ఆయన గోచరం అవుతుందంట. అప్పుడు గోచరమైనప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే, అఖిల జీవతకి ఆనందమసగుచూ నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాడు. నేను సంతోషంగా ఉండాలని కోరుకోలేదు, తన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి నిరంతరం కూడా భగవంతుని యొక్క పాదాలు పట్టుకొని ఆశ్రయించి ఆయన్ను వేడుకునేటువంటి వాడు. ఆ తర్వాత సత్యమందు మిగుల సత్సేవయందు, మరి ప్రజలందరూ సంతోషంగా ఉంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని చూసి ఆనంద పొందుతూ తాను సంతోషంగా ఉండేటువంటి వాడు. అందుకే మనుష్యుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటాడంటే, మనకు అన్నీ కలిగినప్పుడు మనం సంతోషం పొందడం కాదు, మనల్ని నమ్ముకున్నటువంటి వాడు ఆనందంగా ఉంటే వాడి ఆనందము చూసి మనం ఆనందపడాలి. అప్పుడు భగవంతుడు ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తే మన కోరికలన్నీ కూడా తవంతక తాముగానే అవన్నీ కూడా తీరతాయి అని చెప్పనంటారు. కాబట్టి
తన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్లుగా చూసి వారు సంతోషంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసి తను సంతోషపడుతూ సత్యమందు మిగుల సత్సేవయందు నిరంతరం కూడా సత్యవాక్ పరిపాలన చేస్తూ సత్యాన్ని అందరూ పట్టుకొని నడవాలని చెప్తూ ధర్మమందు యజ్ఞ కర్మమందు ధర్మ మార్గంలో నడుస్తూ ధర్మంగా ఉండండి, యజ్ఞములు ఆచరించండి అని చెప్పేసి గయుడు తన ప్రజలందరినీ కూడా ఆ విధంగా ఉండేటట్లుగా చేసినటువంటి గయుడు ఈ భూమిపైన నిజానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కానీ సాధారణ మానవుడు కాడు అని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో గయుడి యొక్క గొప్ప గుణాలన్నీ కూడా చెప్పాడు. అంతటి గొప్ప గుణములు కలిగినటువంటి గయుడు కూడా ప్రియవ్రతుని యొక్క వంశంలోనే పుట్టాడయ్యా, అది శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం చేతనే ఈయన ఇన్ని పనులు కూడా నెరవేరుస్తున్నాడని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెప్తూ మరికొన్ని విశేషాలను చెప్పాడు. వాటిని మనం రేపటి భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.